హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో జాయింట్ డిక్లరేషన్కి సంబంధించిన ఆప్షన్ ప్రస్తుతం ఓపెన్ కావట్లేదు. సో అది ఎందుకు ఓపెన్ కావట్లేదు, దానికి గల వివరాలు తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ఈపీఎఫ్ వెబ్సైట్ మనం ఎప్పుడు చూసినా ఒక 1 వీక్ 2 వీక్స్ మనకు మంత్లో అండర్ మెయింటెనెన్స్ కానీ ఓటీపీ సర్వర్ డౌన్ ఉండడం కానీ మనం చూస్తూనే ఉంటాం. ప్రస్తుతం మనకు 2 డేస్ నుండి జాయింట్ డిక్లరేషన్, ఎక్కడైతే మనం జాయినింగ్ డేట్ కానీ ఎగ్జిట్ డేట్ కానీ ఏదైనా కరెక్షన్స్ ఉంటే మనం కరెక్షన్ చేస్తూ ఉంటాం ఆన్లైన్లో. ఇప్పుడు అది ఆన్లైన్ జాయింట్ డిక్లరేషన్ ఫామ్ అసలు ఓపెన్ కావట్లేదు. నేను 2 డేస్ నుంచి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ ఈపీఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అయ్యి మీకు చూపిస్తున్నాను. సో మీలో ఎవరికైనా జాయింట్ డిక్లరేషన్ ఓపెన్ అయితే కామెంట్ చేయండి, ఓపెన్ అవుతుందని. నేను మల్టిపుల్ అకౌంట్స్ అయితే చెక్ చేశాను, ఎవరికి కూడా జాయింట్ డిక్లరేషన్ ఫామ్ అనేది ఓపెన్ కావట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడవచ్చు జాయింట్ డిక్లరేషన్ ఓపెన్ చేస్తుంటే ఫస్ట్ ఓపెన్ అవ్వలేదు, తర్వాత ఈ విధంగా ఓపెన్ అయింది. ఇక్కడ మనం చూడవచ్చు ప్రస్తుతం మనకు సర్వీస్ అనేది అండర్ మెయింటెనెన్స్లో ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు క్లిక్ చేయడంతో మెంబర్ ఐడి సెలెక్ట్ చేసుకోమంటుంది. దాని తర్వాత మన కరెక్షన్స్ ఏవైనా కావాలంటే ఇక్కడ నుండి మనం ఆన్లైన్లో చేసుకుంటాం. తర్వాత హెచ్ఆర్కి అయితే వెళ్తుంది, హెచ్ఆర్ ద్వారా అప్రూవల్ అవుతుంది కొన్ని. సో ఈ ఆప్షన్ ప్రస్తుతం మనకు 2 డేస్ నుండి అండర్ మెయింటెనెన్స్లో ఉంది. సో ఇక్కడ ఏంటంటే కొందరికి 2017 బిఫోర్ జాయిన్ అయిన వాళ్ళకు జాయినింగ్ డేట్ కానీ ఎగ్జిట్ డేట్లో కానీ చాలా మార్పులు అయితే చేయాల్సి ఉన్నాయి. ఎందుకంటే అసలు వాళ్ళకు మనం ఇక్కడ ఏమైనా కరెక్షన్ చేసినప్పుడు సిస్టమ్ అనేది సపోర్ట్ చేయట్లేదు. ఎప్పుడైతే ఈ జాయింట్ డిక్లరేషన్ ఆప్షన్ వచ్చిందో అప్పటి నుండి కూడా ప్రస్తుతం ఈ రోజు వరకు కూడా వాళ్ళకు 2017 బిఫోర్ జాయినింగ్ డేట్ ఉన్న వారికి ఓపెన్ కావట్లేదు. మేబీ దాంట్లో ఏమైనా చేంజెస్ తీసుకురావచ్చు, లేదా టెక్నికల్ గ్లిచ్ అయినా అయి ఉండవచ్చు. ఏదైనా మనకు 3 to 4 వర్కింగ్ డేస్ అయితే సమయం తీసుకుంటుంది. ఈపీఎఫ్ఓ ఎప్పుడు డౌన్ అయినా కూడా ఇదే మాదిరిగా మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి మనం ఒక 3 to 4 వర్కింగ్ డేస్ వెయిట్ చేసి తర్వాత మళ్ళీ మనం ఈ జాయింట్ డిక్లరేషన్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది, ఫంక్షన్ పనిచేస్తుందా లేదా. సో ప్రస్తుతం అయితే ఇది అప్డేట్ ఓపెన్ కావట్లేదు. సో వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.